పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. చేవెళ్లలోని ఒక ఫామ్ హౌస్ లో డ్రగ్స్ గుట్టు రట్టయింది. ఐటీ ఉద్యోగులు హంగామా సృష్టించినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ మద్యం పట్టుకున్నారు పోలీసులు. 3 లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. 6 ఐటీ ఉద్యోగులను అరెస్ట్ చేశారు. ఫామ్ హౌస్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. అభిజిత్ బెనర్జీ అనే వ్యక్తి బర్త్డే సందర్భంగా ఒక ఫామ్ హౌస్ బుక్ చేసుకున్నారు. 6 ఐటీ ఉద్యోగులు డ్రగ్స్ కిట్స్ తో పరీక్షలు నిర్వహించగా అందరికీ పాజిటివ్ వచ్చింది. వీరందరినీ చేవెళ్ల ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. చేవెళ్లలోని ఒక ఫామ్ హౌస్ లో డ్రగ్స్ గుట్టు రట్టయింది. ఐటీ ఉద్యోగులు హంగామా సృష్టించినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ మద్యాన్ని కూడా పట్టుకున్నారు పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మొయినాబాద్ నుంచి మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, మహేశ్వరి, ఆ వీకెండ్ వచ్చిందంటే చాలు హైదరాబాద్ శివార్లో ఉన్నట్టుగా మొయినాబాద్ కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, వీకెండ్ వచ్చిందంటే ఇక్కడ ఫామ్ హౌజులు సుమారు 1000 ఉంటాయి. ఒక మొయినాబాద్ మండలంలోనే 600 ఫామ్ హౌజులు ఉంటాయి. అటు చేవెల్లో 400కు పైగా ఉంటాయి. ఈ 2 మండలాల్లోనే 1000కు పైగా ఫామ్ హౌజులు ఉంటాయి. ఈ ఫామ్ హౌజుల్లో వీకెండ్ వచ్చిందంటే శనివారం కావచ్చు, ఆదివారం కావచ్చు, పార్టీలు చేసుకుంటారు. రకరకాల బర్త్డే పార్టీలు కావచ్చు, రకరకాల పార్టీలు చేసుకుంటారు. ఆ విధంగా పార్టీల్లో క్రమంగా అందులో అంటే మద్యం సేవించడం, మద్యం తీసుకునేట్టుగా మద్యం సేవించాలన్నా, మద్యం పార్టీ చేసుకోవాలన్నా కానీ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఎక్సైజ్ పోలీసుల నుంచి. అలాంటి ఏ పర్మిషన్ తీసుకోలేదు. అటు డ్రగ్స్ తీసుకోవటం, ఇటు మద్యం తీసుకోవటం ఈ విధంగా తీసుకున్నారు. అయితే అభిజిత్ బెనర్జీ అనేటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగి, ఆయనతో పాటు మరొక 5గురిని అదుపులోకి తీసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. అయితే ఇదే ఫామ్ హౌస్లో ఇప్పుడు సెరీనా ఆర్చిడ్ అనే ఫామ్ హౌస్ ఇది. ఒకసారి ఈ చుట్టూ కూడా చూడొచ్చు. ఇక్కడ ఆహ్లాదకరంగా ఉంటుంది. మొయినాబాద్లోని మేడిపల్లి గ్రామ శివారులో ఈ ఫామ్ హౌస్ ఉంది. ఇక్కడ చూడొచ్చు స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇక్కడ పిచ్చుకల అరుపులు కావచ్చు, మయూరాల అరుపులు కావచ్చు, చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి హైదరాబాద్లో వీకెండ్ కాగానే సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ విధంగా వీకెండ్లో పార్టీలు చేసుకుంటారు. రకరకాల పార్టీలు ఏర్పాటు చేస్తుంటారు. అర్ధరాత్రి తెల్లవారుజామున వరకు కూడా చూస్తారు. కొన్ని ఏరియాలో డీజే సౌండ్లు అట్లాంటివి కూడా పెడుతుంటారు. అవి కూడా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని డెసిబుల్స్ వరకే పరిమితం ఇస్తారు, అనుమతి ఇస్తారు. ఆ విధంగా కాకుండా ఆ డబ్బులుగా, ఎందుకంటే ఇటు దూరంగా ఉండటంతో, పట్టణాలకు దూరంగా ఉండటంతో ఎవరు ఎలాంటి కంప్లైంట్ చేయరనే ఆలోచన ఉంటుంది. అయితే ఎక్సైజ్ పోలీసులకు, టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం రావడంతో సెరీనా ఆర్చిడ్ ఫామ్ హౌస్ పై దాడులు చేశారు. అందులో 6 అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళంతా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా తెలుస్తుంది. అంతేకాకుండా ఇదే ఫామ్ హౌస్ సంబంధించిన యజమాని అంజిరెడ్డి అన్నట్టు తెలుస్తుంది. ఆయనపై కూడా కేసులు నమోదు చేశారు. గతంలో కూడా చాలాసార్లు అటు నార్కోటిక్ పోలీసులు కావచ్చు, ఇటు ఎక్సైజ్ పోలీసులు కావచ్చు, ఎక్సైజ్ అధికారులు కావచ్చు చాలాసార్లు చెప్పారు, యజమానులు ఏదైనా పార్టీలు చేసుకుంటే ముందే సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా డ్రగ్స్ కావచ్చు ఏదైనా ఉంటే మాకు కోఆపరేట్ చేయాలంటూ గతంలో ఆదేశాలు ఇచ్చారు. అయినప్పుడు కూడా ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీలు ఇలాంటివి జరుగుతున్నా కానీ తెలిసి తెలియనట్టు ఉంటారు. వివిధ ప్రాంతాల నుంచి, హైదరాబాద్ నుంచి కావచ్చు, అటు బెంగళూరు నుంచి కావచ్చు, ముంబై నుంచి, వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చేసి ఇక్కడ వీకెండ్లలో పార్టీలు చేసుకుంటారు. కొన్ని 2-3 రోజుల వరకు, కొంతమంది వారం వరకు కూడా పార్టీలు చేసుకుంటారు. ఇప్పుడు చూడొచ్చు ఎలాంటి వాతావరణం ఉందో చూడొచ్చు. ఫామ్ హౌస్లలో ఈ విధంగా వాతావరణం ఉంటుంది. ఈ వాతావరణానికి ఒకసారి ఈ ఏరియాలో పార్టీలు చేసుకున్నట్టుగా వాళ్ళు తరచుగా ఇక్కడికి వచ్చేసి ఇలాంటి పార్టీలు చేసుకుంటారు. మద్యం పార్టీలు కావచ్చు, బర్త్డే పార్టీ ఈ విధంగా చేసుకుంటారు. అంతే, అవన్నీ అనుమతి ఉన్నట్టుగా పార్టీలకు అనుమతి ఉంటుంది. దాంతో ఎలాంటి ఇబ్బందులు లేదు. అనుమతి లేనట్టుంటే ఇట్లాంటి డ్రగ్స్ పార్టీల విషయంలో మాత్రం కేసులు నమోదు చేస్తారు, దాడులు కూడా చేస్తారు. ఈ విధంగా దాడులు చేసి 6 మీద కేసులు నమోదు చేశారు. ఐటీ ఉద్యోగులు అన్నట్టు తెలుస్తుంది. అయితే అందులో 6 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఒక్కొక్కటి 50 లక్షల విలువ చేసే 3 కార్లు కూడా అదుపులోకి తీసుకున్నారు, స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. ఈ డ్రగ్స్ కావచ్చు, విదేశీ మద్యం బాటిల్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. 5 మద్యం బాటిల్ కూడా అనుమతి లేనట్టుగా మద్యం కూడా ఇందులో ఉన్నట్టు కూడా బయటపడ్డట్టు కూడా తెలుస్తుంది. ఇది ఈ ఫామ్ హౌస్. ఇది మొయినాబాద్ ఏరియాలోని మొయినాబాద్ మండలంలో మేడిపల్లి శివార్లో ఉన్నట్టుగా సెరీనా ఆర్చిడ్ అన్నట్టుగా ఫామ్ హౌస్. ఈ ఫామ్ హౌస్లో అర్ధరాత్రి సమయంలో ఈ విధంగా బర్త్డే పార్టీ ఏర్పాటు చేసుకుంటున్న సమయంలో ఎక్సైజ్ పోలీసులు, ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్సు పోలీసులకు పక్కా సమాచారం రావడంతో దాడులు నిర్వహించారు. అందులో అభిజిత్ బెనర్జీ బర్త్డే పార్టీ సందర్భంగా ఆయనతో పాటు మరొక 5గురిని కూడా అదుపులో తీసుకుని వాళ్ళకి టెస్టులు చేశారు. వాళ్ళు పక్కా డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది.
టెస్ట్లో పాజిటివ్ అని తేలింది. దాంతో వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు ఎక్సైజ్ అధికారులు. దాంతోపాటు యజమానిపై కూడా కేసు నమోదు చేసేసి ఈ విధంగా అదుపులో తీసుకొని విచారణ చేపట్టారు మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.